చదవబడినటువంటి ఈ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. ఇక్కడ దావీదు తండ్రి అయిన దేవుణ్ణి తనకు కాపరిగా చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన తన ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నిట్లో నుండి ఆయన విడిపించి తప్పించాడు. కాబట్టి ధైర్యంగా ఆయన యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏ విధమైనటువంటి భయం లేదు, నాకు కొదువు అనేదే ఉండదు. ఆయన నాకు పచ్చిగల చోట్ల ఆయన పరుండ చేస్తాడు. పరిస్థితులు నన్ను చుట్టుముట్టినను వాటన్నిటి నుండి నన్ను తప్పించి నా శత్రువుల ఎదుటే నాకు భోజనాన్ని అంటే గణపరిచి ప్రతినిత్యం గిన్నె నిండి పొంగిపొర్లే ఆశీర్వాదముల చేత నన్ను నింపి ప్రతినిత్యం ఆయన సన్నిధిలో నివసించే భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడని ఇక్కడ దావీదు ఈ కీర్తనలో రాస్తున్నాడు. దేవుని పిల్లలముగా విశ్వాసులమైనటువంటి మనము యెహోవాను తండ్రి అయిన దేవుని మనకు కాపరిగా చేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడుచుకుందాం. మనం యోహాను సువార్తలో 10వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభులు వారు అంటే, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టెను. ఈ లోకంలో మన కొరకు ఎవ్వరు ప్రాణం పెట్టలేదు, కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు పంపి ఆయన మాత్రమే గొప్పగా మన కోసం ప్రాణం త్యాగం చేసి తన నిలువెల్లా ఆయన నలగొట్టబడ్డాడు. అంత త్యాగం ఈ లోకంలో ఎవరు చేయలేరు. ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి ప్రాణం ఇయ్యడానికి కూడా వెనకదీయలేదు. ఈ దినాన అట్టి గొప్ప దేవుణ్ణి మనకు కాపరిగా చేసుకొని ప్రతినిత్యం ఆయన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన్ను ఆరాధిస్తూ జీవిస్తాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే తండ్రి అయిన దేవుణ్ణి కొద్ది నిమిషాలు స్తుతించి గణపరిచి ఆరాధిస్తాం. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు కనుక అది దేవాది దేవుణ్ణి మనము స్తుతించి గణపరిచి ఆరాధిస్తాం. మన జీవితంలో ఆయన ద్వారా మనం ఎన్నో మేలులు అనుభవించాము. ఆయన మాత్రమే స్తుతి నొందదగినటువంటి అర్హుడు. అట్టి దేవుని మనము స్తుతించి గణపరిచి ఆరాధిస్తాం.